ఈరోజు నైట్ మ్యాచ్ అయితే సిఎస్కే వర్సెస్ డీసీ. మరి ఇప్పుడు చెన్నై బోని కొడతారా అని చూడాలి మరి. అటు డీసీ అయితే మరి వాళ్ళు లాస్ట్ మ్యాచ్ మర్చిపోయి ఈ మ్యాచ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటారు. ఈ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఇక వాళ్ళకు కూడా మూమెంటే వస్తుంది మళ్ళీ. సో ఈ వీడియోలో మ్యాచ్లో ఏం జరుగుతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నైలో. మరి చెన్నై ఇప్పుడు వాళ్ళ ట్రాక్ మారింది. అప్పుడు స్పిన్ ఉండే కానీ ఇప్పుడు అంతా ఏవో బ్యాటింగ్ ట్రాక్ అయింది ఆల్మోస్ట్. మనం వరల్డ్ కప్లో కూడా చూసినాం. సో మరి ఇదిగో బ్యాటింగ్ హై స్కోరింగ్ గేమ్ అంటే చూడాలి. రెండు టీంల నుంచి మంచి క్లాస్ బ్యాటర్స్ ఉన్న హిట్టర్స్ ఉన్నారు. మరి హై స్కోరింగ్ గేమ్ కావాలని అంటే చూడాలి మరి. హై స్కోరింగ్ గేమ్ వస్తే అది కూడా థ్రిల్లర్ అయితే బాగుంటుంది. ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఢిల్లీ మాట్లాడుకుంటే మరి వాళ్ళ నెంబర్ 3 స్పాట్ నితీష్ రాణా ఇంకా ఆడియాలా అనే క్వశ్చన్స్ వస్తాయి. మరి కరుణ రాజేష్ శర్మన తీసుకొస్తారో చూడాలి. మరి అటు అభిషేక్ పోరెలు కావాలనుకుంటే కానీ మీకు సమీర్ రిజ్వీని 3లో తీసుకొచ్చి అశుతోష్ శర్మని మరి ఫినిషింగ్లో ఉపయోగిస్తారు చూడాలి. మరి ఇలాంటి కాల్ తీసుకోవాలి. అటు బౌలింగ్లో అయితే వాళ్ళకు విప్రజనీయంని ఇంకొంచెం బాగా యూజ్ చేయాలనుకుంటాను నేనైతే. విప్రజనీయాన్ని పవర్ ప్లేలో వేపియాలి ఒక ఓవర్ అన్న. మీకు 10th ఓవర్లోనే ఎప్పుడు వస్తాడు. విప్రజనీయాన్ని బాగా ఇట్లా చేసుకోవడానికి వేస్తాను వాళ్ళు డేసీ వాళ్ళు. ఇంకా అటు వాళ్ళు నింగి బాగా పర్ఫామ్ చేయడం బాగా కలిసి వస్తుంది. తన స్లోవర్ వన్స్ తన ఎకనామీ బాగుంది. ఈ ఢిల్లీకి బాగా కలిసి వస్తుంది. ముఖేష్ కుమార్ కూడా బౌలింగ్తో బాగా పర్ఫామ్ చేస్తాడు. సో ఈ రెండు బాగా కలిసి వస్తానని చెప్పాలి. అక్షర్ పటేల్ కూడా మీకు పవర్ ప్లేలో బౌలింగ్ చేసే ఛాయిస్ వస్తుంది మీకు. అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ లేకపోవడంతో రైట్ హ్యాండర్స్కి వేసే ప్రయత్నం వస్తుంది తనకి. ఈ మ్యాచ్లో చూడొచ్చు, ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు అక్కడ. సంజు శాంసన్ రుతురాజ్ ఎక్కువ వన్లో కూడా ఆయుష్ మాత్రమే ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇక్కడ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో చూడొచ్చు. ఇక అటు కుల్దీప్ మంచి ఫామ్లో ఉండు. సో ఓవరాల్ అయితే డీసీ అయితే మంచి ఫామ్లో ఉంది. కానీ అక్కడ మిల్లర్ మరి చూడాలి ఈ మ్యాచ్ ఎట్లా ఆడతారని మిల్లర్. ఇక మరి చెన్నై మాట్లాడుకుంటే అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అన్షుల్ కంబోయ్ ఒక్క నో బాల్ కాకుండా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ చేసి అనిపించింది. అన్షుల్ కాంబోజ్ ఇటు ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో బాగానే వేస్తారు బౌలింగ్. అక్కడ విరాట్ కోహ్లీ క్యాచ్ రావడం వల్ల ఈ బాల్ బ్యాడ్ లక్. కానీ ఖలీల్ అహ్మద్ అన్షుల్ కాంబోజ్ బాల్తో ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకు. ఇంకా మళ్ళీ వాళ్ళ టీమ్స్ చూస్తే డెవల్ బ్రేస్ అయితే ఈరోజు అయితే మ్యాచ్ ఆడే అవకాశం ఉంటాయి. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి అటు సిఎస్కేకి. వాళ్ళు చాలా హ్యాపీ ఉంటారు. ఇంకా మరి మీకు మ్యాట్ అండ్ రైన్ ఆడియాలని అంటారు. మరి అఖిలీస్ అన్ని తీసుకురావచ్చు అనుకుంటారు. కానీ చూడాలి అఖిలీస్ అన్ని తీసుకురా అని. మోస్ట్లీ అఖిలీస్ అనే తీసుకొస్తారు అనుకున్నాం మనం. అటు జేమీ ఓటన్ కూడా బ్యాటింగ్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తాడు. బాల్తో కూడా ఇంకొంచెం తక్కువ ఎకానమీ ఉంటే మరి సిఎస్కేకి కూడా బాగుంటుంది. ఇంకా ఇటు మరి వాళ్ళ ఓపెనింగ్ సంజు శాంసన్ రుతురాజ్ గైక్వాడ్. మరి వరల్డ్ కప్లో చూసిన సంజు శాంసన్ అయితే ఇప్పటివరకు చూడలే ఇంకా ఐపీఎల్లో. మరి సంజు శాంసన్ బాగా క్లిక్ కావాలనుకుంటాడు. నాకైతే రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయుష్ మాత్రని ఓపెనింగ్ పంపించి రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు క్లిక్ అయినా ఇదే చెప్తా, ఆయుష్ మాత్రమే వన్ డౌన్ ఓపెనింగ్ రావాలని. రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ వస్తే బాగుంటుంది. మీకు అటు తను ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలరు స్లోగా, తర్వాత పేస్ పెంచగలరు. సో ఇది చూడాలి మరి చేంజ్ చేస్తారా చేయరా అని. అటు సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడడం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మరి తను కూడా ఈ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటాడు. మరి అటు డెవల్ ప్లేస్ వస్తే కార్తిక్ శర్మన అటు ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడాలి. మోస్ట్లీ ప్రశాంత్ వీర్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. అటు ప్రశాంత్ వీర్ని ఉంచుతారు అనిపిస్తుంది. సో కార్తిక్ శర్మ ప్లేస్లో డెవల్ ప్లేస్ రావచ్చు. ఇంకా మరి శివన్ దుబే దగ్గర నుంచి కూడా మంచి మంచి నాకు చూడాలి మరి. తను స్పిన్ ఎట్లా ఆడుతుందో చూడాలి. ఇంకా కీ బ్యాటర్స్ మనం మాట్లాడుకుంటే అయితే ఇటు ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కేఎల్ రాహుల్ ఉంటాడు. కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇంకా చాలా బ్యాటిల్స్ ఉంటాయి. ఇంకా మిడిల్ ఓవర్లో మీకు కావాలనుకుంటే అటు డెత్లో ఢిల్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు మిల్లర్ ఉంటాడు. మిల్లర్ మరి ఇక్కడ ఖలీల్ అహ్మద్ ఎట్లా పర్ఫామ్ అవుతాడు చూడాలి. డెత్లో మిల్లర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇక వీళ్ళు సిఎస్కే బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే అటు రుతురాజ్ గైక్వాడ్ సంజు శాంసన్ ఉన్నాడు. అటు ముఖేష్ కుమార్ ఉన్నాడు. ఇంకా మళ్ళీ సంజు ఒకవేళ అక్షర్ పటేల్ని ఫేస్ చేయాలనుకుంటే ఎట్లా ఫేస్ చేస్తారు చూడాలి.
సంజు వర్సెస్ అక్షర్ ఇది ఒక బ్యాటిల్. ఇక కుల్దీప్ యాదవ్ వర్సెస్ డెవల్ బ్రేస్. ఈ బ్యాటిల్ అయితే చూడాలన్నా కుల్దీప్ యాదవ్ వర్సెస్ డెవల్ బ్రేస్. మరి ఎట్లా పర్ఫామ్ అవుతాడు డెవల్ బ్రేస్ మరి ఈ సీజన్లో. తన ఫస్ట్ మ్యాచ్ ఆడతాడు మోస్ట్లీ ఈరోజు. సో తను ఎట్లా పర్ఫామ్ అవుతాడు చూడాలి. అటు విప్రజ్ నిగమ్ కూడా మరి తన బ్యాట్తో కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. సో ఇంకా మంచి మంచి బ్యాటిల్సే ఉన్నాయి. మరి 3 బ్యాటిల్ చూడాలి. ఇంకా మళ్ళీ అటు చెన్నై అయితే మ్యాచ్కి వెళ్తే అయితే మస్ట్ హ్యాపీ ఉంటారు. అటు వాళ్ళు బౌలింగ్ యూనిట్ అయితే క్లిక్ అయితే బాగుంటుంది వాళ్ళకు. అటు ఓపెనింగ్ కూడా క్లిక్ కావాలి. కానీ నాకైతే ఆయుష్ మాత్రం ఓపెనింగ్ రావాలన్నది. రుతురాజ్ అయితే 1 డౌన్ రావాలన్నది. ఇంకా మరి ఉర్విల్ పటేల్ని ఆడియాలన్నా కానీ చెప్పి ఛాయిస్ లేదు తనకి ప్లేయింగ్ ఏరియాలో ఇప్పుడున్న టీంకి అయితే. మరి చూడాలి ఆయుష్ మాత్రే 1 డౌన్ వేస్తారని. 1 డౌన్ వచ్చినా మరి వాళ్ళ ఓపెనింగ్ క్లిక్ కావాలి. అటు రుతురాజ్ ఎక్కువ సంజు శాంసన్ వాళ్ళిద్దరు క్లిక్ అయితే బాగుంటుంది. ఢిల్లీ కూడా కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. ఇంకా ఇటు ప్రతిమ్ నిషంక బాగానే అనిపించింది ఉన్నంతసేపు. సో మళ్ళీ వాళ్ళు కూడా అదే కోరుకుంటారు ప్రతిమ్ నిషంక ఇంకా ఎట్లా క్లిక్ కావాలని. మరి నితీష్ రాణాకి ఛాన్స్ ఇస్తారా అంటే చూడాలి మరి. మరి చెప్పలేం. అశుతోష్ శర్మ అన్న, కరుణ్ నాయర్ అన్న, అభిషేక్ పోర్ అన్న తీసుకురావచ్చు. అది చూడాలి మరి ఎట్లుంటుందని. ఇంకా మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఢిల్లీ మాట్లాడుకుంటే అటు కేఎల్ రాహుల్, ప్రతిమ్ నిషంక 1 ఓవర్లో మోస్ట్లీ సమీర్ రిజ్వీ అనుకున్నాం ఇప్పుడైతే. లేకుంటే కరుణ్ నాయర్ అనుకున్నాం. 3లో సమీర్ రిజ్వీ అనుకుంటాను. సమీర్ రిజ్వీ అయితే బాగుంటుంది ఇంకా టీం. మీకు మంచి ఫినిషింగ్ దొరుకుతాయి అందుకే సమీర్ రిజ్వీ అంటాను. 4లో స్టెప్స్, 5లో అక్షర్, 6లో మీకు ఇటు అశుతోష్ అనుకున్నాం. అశుతోష్ ఇక మీకు అటు ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ ఇక 8లో విప్రజ్ నిగమ్, లుంగి నెగిడి, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్. సో ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళని చూసుకోవచ్చు. మంచి టీం ఉంది వాళ్ళకు. సో చూడాలి మరి. ఇక చెన్నై మాట్లాడుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డెవల్ బ్రేస్, శివన్ దుబే. శివన్ దుబే మరి అగెన్స్ట్ స్పిన్ ఈరోజు మ్యాచ్ అయితే మస్తు ఉంటాయి. అటు స్పిన్నర్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి శివన్ దుబే మోస్ట్లీ ఈరోజు మంచి నాకు చూడాలనుకుంటాను శివన్ దుబే నుంచి సిఎస్కే ఫ్యాన్స్ వాళ్ళు. ఇక మళ్ళా శివన్ దుబే తర్వాత జేమీ ఓవర్టన్, ఇంకా ఆ తర్వాత మీకు ప్రశాంత్ వీర్గుండు, ఇటు అఖిల్ హుస్సేన్ మోస్ట్లీ రావచ్చు. నూర్ అహ్మద్ నుంచి మరి తన నుంచి పెద్ద వికెట్లు చూడలే మరి. అంత ఎకనామీ బాగాలేదు. నూర్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేయాలి మళ్ళీ సిఎస్కే మ్యాచ్కి గెలవాలంటే. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అటు మంచిగా పర్ఫామ్ చేయాలి. అన్షుల్ కాంబోజ్. సో ఇది వాళ్ళ టీం, చెన్నై టీం. మరి చూద్దాం మరి చెన్నై ఎట్లా ఆడతారని. ఫేవరెట్స్ అయితే డీసీ అలా ఉన్నాయి. కానీ చెన్నై ఫేవరెట్స్ అనుకుంటాను. హోమ్ గ్రౌండ్. మళ్ళీ డీసీ కూడా లాస్ట్ మ్యాచ్ మంచి టీం డీసీ. కానీ మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. మరి దాని నుంచి మళ్ళా కమ్బ్యాక్ ఎట్లా ఇస్తారో చూడాలి. ఇంకా డెవల్ బ్రేస్ ఆడితే మరి చెన్నై అయితే ఫేవరెట్స్ ఉంటాయి అనుకుంటాను. డెవల్ బ్రేస్ మంచిగా పర్ఫామ్ అయితే చెన్నై అయితే ఫేవరెట్స్. క్లోజ్ కాల్ 51-50 చెన్నై అంతే. మరి ఢిల్లీ కూడా తక్కువ అంచనా వేయలేం. లుంగిని నెంగిని బాగా పర్ఫామ్ చేస్తాను. మరి తన 4 ఓవర్స్ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి చెన్నై వాళ్ళు ఎట్లా ఆడతారని. సో చూద్దాం మరి మ్యాచ్ ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.